వీళ్ళు సీఎంలు అయ్యారు కదా, ఆయన తర్వాత ఏం చేసిర్రు? ఈయనేమో లంకె బిందెలు లేదంటాడు, ఆయనేమో గల్లపేట ఓపెన్ చేస్తే డబ్బు లేదంటాడు. ఏదో చేయాలని ఉంది, లంకె బిందె లేదు. ఏదో చేయాలని ఉంది, గల్లపేట ఖాళీగా ఉంది. ఈ మాటలు మనం పలుమార్లు విన్నాం. మేము ఎక్కడ పోయి అప్పడుగుదామన్నా మమ్మల్ని దొంగ లెక్కనే చూస్తున్నారు, చెప్పులు ఎత్తుకుపోయి దొంగ లెక్క చూస్తామన్నారంటే దొంగని బుద్ధి ఏదో శబ మీదనే అందరికీ అర్థమయ్యేటట్టుగా క్లారిటీగా చెప్పిండో మహానుభావుడు. అలా చెప్పినప్పటికీ వచ్చి రాగానే 1,00,000 కోట్ల అప్పు, మొదటి విడతలోనే 1,25,000 కోట్ల రూపాయల అప్పు, తర్వాత ఇప్పుడు దగ్గర 2,80,000 దాకా కోట్ల రూపాయలు అప్పు ఇవ్వడం కూడా జరిగింది. మరి అప్పు తీసుకొచ్చి ఏం చేస్తున్నారు? మరి కేసీఆర్ అప్పు చేసిండు అన్నారు. కేంద్రం బల్ల కొద్ది చెప్పింది, కేసీఆర్ చేసిన అప్పు వల్ల కాళేశ్వరం కట్టిండని, కేసీఆర్ చేసిన అప్పు వల్ల రైతాంగం అభివృద్ధి చేసిండని, విద్యుత్ని ఖరీదు చేసిండని, వ్యవస్థని ముందుకు నడిపిండని, తెలంగాణ సంస్థాన్ని కదిలించిండని కేంద్రం బల్ల కొద్ది చెప్పింది. ఇప్పటికి కూడా మీరు మళ్ళీ వీడియో కొడితే బరాబర్గా వస్తుంది యూట్యూబ్లో. అయితే అది కేసీఆర్ గారి లెక్క. మరి రేవంత్ గారి లెక్క ఏంది? ఆయన అప్పు చేసిండు, మరి చేసిన అప్పు ఎడిపోయింది, ఆ డబ్బులు ఎవరికి ఇచ్చిండు? ఏదైనా బ్రిడ్జ్ కట్టిండా, బరాజ్ కట్టిండా, లేదంటే ఇంకేమైనా పనికొచ్చే కార్యక్రమాన్ని చేసిండా, కొత్త స్కీమ్ ఏమైనా ఇంప్లిమెంట్ చేసిండా, సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు ఏమైనా ఇచ్చిండా? ఏం చేసిండు? నీకో వాట, నాకో వాట, నీకో వాట, తలాగింత వాటేసుకొని పంచుకుందామనే చేస్తున్నారు తప్ప ఏది లేదు. ఒకసారి ఈ చరిత్ర వినండి. 9 నెలల్లోనే అప్పుల కుప్ప, 70,000 కోట్ల రుణం తీసుకున్న కాంగ్రెస్ సర్కార్. ఇది నేను చెప్పే ముచ్చట కాదు, పేపర్ చెప్పే ముచ్చట కాదు, కేంద్రం వెళ్ళిన బల్ల గుద్ది చెప్పింది. 70,000 కోట్ల రుణం తీసుకున్న కాంగ్రెస్ సర్కార్ అప్పు చేయడంలో దేశంలోనే 3వ స్థానం. అది కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రాన్ని వ్యవసాయ రంగంలో, ఐటీ రంగంలో, అదేవిధంగా యువత జాబ్ లేకుండా ఖాళీగా తిరిగే విషయంలోనూ, నీళ్ళ క్యాచింగ్ అంటే వాటర్ కన్జర్వేషన్ కానీ, వాటర్ సప్లై చేసే విషయంలో కానీ, ఉచిత వాటర్ సప్లైయింగ్ కానీ, మిషన్ భగీరథ కానీ, మిషన్ కాకతీయ కానీ, ఇవన్నీ విషయంలో గ్రామీణ డెవలప్మెంట్ కానీ తెలంగాణ రాష్ట్రంతో బీట్ చేయడానికి ఏ రాష్ట్రం కూడా సరిపోలే. భారతదేశంలో నెంబర్ 1 స్థాయిలో తెలంగాణ ఇట్లా ఉంచిండు. ఎవరు? కేసీఆర్ ఉంచిండు. అభివృద్ధి దిశలో ముందు ఉంచిండు. రేవంత్ రెడ్డి ఏం చేసిండు? వచ్చి తెలంగాణని అప్పుల స్థానంలో అంటే 3వ స్థానంలో తీసుకెళ్లి అప్పు చేసే విషయంలో తెలంగాణ 3వ స్థానంలో ఉంది అన్నట్టుగా మన అనుమల రేవంత్ రెడ్డి గారు పెట్టి ఉంచారు అన్నమాట. అది మన గొప్పదనం, గర్వంగా ఫీల్ అవ్వాలి మనం. ఎందుకంటే ఆయన నల్లమల్ల పులాయ్, ఆయన అడవి జంగబిల్లాయ్, మొన్న క్రూర మృగాల చుట్టూ పెరిగి వచ్చిన మనిషాయే. అయితే ఏం చేసిండు? మన రాష్ట్రాన్ని తీసుకెళ్లి 3వ స్థానంలో పెట్టిండు అప్పుల విషయంలో. ఇక్కడ అప్పు చేసింది ఎవరు? కేసీఆర్ చేసిండా, రేవంత్ రెడ్డి చేసిండా? మీరే చూడండి. 56,072 కోట్లతో 4వ స్థానంలో ఏపీ. అబ్బా, అన్నదమ్ముల లెక్క, గురు శిష్యుల లెక్క పక్కపక్కనే ఉన్నారులే, ఏం మించిపోలేదు. రుణాలు చెల్లింపులు కోసం మళ్ళీ అప్పు. మళ్ళీ తిరిగి మిత్తిలు కట్టుకోవాలి కదా. మిత్తి కట్టుకోవాలంటే ఇంకో బ్యాంక్ కాడికి పోయి ఇంకో అప్పు చేయాలంటే ఏం చేయాలి? ప్రభుత్వ భూములు అమ్మాలి, ప్రజల భూములు అమ్మాలి, అక్రమంగా లాగేసుకోవాలి, అలా పీకలు కొరకాలి, కంటాలు కొరకాలి, ఇట్లాంటి వాళ్ళు చేస్తూ ఉంటారు. ఓపెన్ మార్కెట్ ద్వారా రుణాలు సేకరణ పార్లమెంట్ వేదిక కేంద్ర ప్రభుత్వం వెల్లడి. ఇది రేవంత్ రెడ్డి ఏడబోయిన మన తెలంగాణ పరువు తీయడానికి ఉన్నాడు తప్ప ఏ ఒక్కరోజు కూడా తెలంగాణకి ఇట్లా తలెత్తుకుందాం అనే విషయం ఎక్కడ మాట్లాడలే. ఎక్కడైనా మాట్లాడితే చెప్పండి. ఆయన అధికారంలోకి ఎక్కినప్పటి నుంచి చూస్తున్న స్టీల్ ఇప్పటి వరకు మాట్లాడితే కేసీఆర్ గురించి మాట్లాడదు తప్ప ఏవోచ్చబ్బా తనకి. చదువుకునే టైంలో రోడ్లు పట్టుకొని తిరిగిండు. ఇది నేను చెప్పే ముచ్చట కదా, కేటీఆర్ గారే చెప్పారు. రోడ్లు పట్టుకొని తిరిగిండు. లెక్చరర్ గారు పిలిచి చదువుకోరని ఆయన అంటే మాకు చదువు సంధి అవసరం లేదు, రాజకీయాలు కావాలని బయటికి వెళ్ళిపోయినట్టు ఆనాడే. నువ్వు ఎక్కువ తక్కువ మాట్లాడితే లెక్చరర్ గారు ఏమో అనుకుంటారు కానీ బయట ఉన్న తొండలు మీ లాగులో దొరుస్తానే కానీ ఆ లెక్చర్ ఏం మాట్లాడలేదట, అటెండెన్స్ వేసిండట. తర్వాత నెక్స్ట్ కథ ఏంది? రేవంత్ రెడ్డి గారు కంప్యూటర్ సైన్స్ గురించి తెలుసుకుంటే సత్యనాథ్ నాదేండ్ల కనిపెట్టిండు, మైక్రోసాఫ్ట్ నేమో ఎన్టీఆర్ కనిపెట్టిండు అని చెప్తాడు. గీతీర ఆడ చదువు దొబ్బేనా? మంచిగా పాలిటిక్స్ నేర్చుకో అంటే చంద్రబాబు నాయుడు కన్నా మించిన మొగోడు ఉన్నాడా? ఆయన బూట్లు తరతర మెరవాలంటే నాలాంటి పాలిష్ చేయాలి అనుకుని ఆ విధంగా చేసిండు. మళ్ళీ ఏం చేసిండు? తెలంగాణ ఏర్పడుతుంది, రేవంత్ రెడ్డి ఏదో చేయంటే మీరు ఊరుకోండి సార్, అంతా నాకు తెలుసు అని 50 లక్షలు పట్టుకుని పోయి ఆ డబ్బులు చదువుకునే టైంలో ఎవరో మహానుభావుడు కెమెరా పెట్టిన టైంలో ఏమంటాడు? మళ్ళీ ఆడేమో వాల్మీకి సూత్రాలు లేకుంటే శ్రీరాముని యొక్క శ్లోకాలు ఏం మాట్లాడతలేదు. ఆడ టకటక కానియని ఇంకా కొందరికి పంచేది ఉంది, తొందరగానే ఏదో పెళ్లి పత్రికలు పంచినట్టు. పెళ్లి పత్రికలు టైం దగ్గర పడింది, తొందరగా కానీ పెళ్లి కొడుకు రేపు వెళ్ళిపోయేట్టున్నాడు అన్నట్టుగా ఆడ హడావుడి చేసిర్రు. సచ్చుకుంటా జైలుకు పోయిండు. మళ్ళీ జైలుకు పోయిన దాన్ని నన్ను జైల్లో పెట్టిర్రు అని మాట్లాడుతూ ఉంటాడు. బయటకు వచ్చి ఏడుస్తూ ఉంటాడు. ఉద్యమం చేసి పోలే,
మంచి పనులు చేసి పోలే, దొంగ పని చేసి జైలు పోయి తిప్పకూడదు నుంచి అదో 10 మందిని గ్యాంగ్ ని చేసుకొని ఆ గ్యాంగ్ ని తెలంగాణలో తీసుకొచ్చి ఇప్పుడు ఒకరికేమో రాజ్యసభ ఇచ్చిండు, ఒకళ్ళకేమో టీపీసీసీ పదవులు ఇచ్చిర్రు, మరొకనేమో ఎమ్మెల్యేలు చేసిర్రు, ఎమ్మెల్సీలు చేసిర్రు. ఎటు పోయినా రేవంత్ రెడ్డి పిల్లర్స్ మాత్రం ఇరు సైడ్లు ఉంది, రైట్ అండ్ లెఫ్ట్. ఆ తిరిగా రేవంత్ రెడ్డి సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. మన అప్పు చేద్దాం, తీసుకొచ్చిన అప్పు తలా వాట చేసుకుని పంచుకుందాం తప్ప ప్రజలకు ఇవ్వకూడదు. తెలంగాణలో చచ్చిన సంబంధం లేదు. తెలంగాణ ప్రజలు ఏందయ్యా గొర్రెలు చెప్పినట్టే వింటారు. చెవుల్లో పూలు పెడితే కూడా పెట్టించుకుంటారు. కేసీఆర్ని నేను జైల్లో పెడుతున్నా అంటే అమ్మో అయ్యో అంటారు. అంతే తప్ప వాళ్ళకి అంత ఆలోచన లేదు, అంత ధ్యాస లేదని తెలంగాణ ప్రజల గురించి చులకనగా మాట్లాడే మనిషి రేవంత్ రెడ్డి. చాలా చులకనగా మాట్లాడుతూ ఉంటాడు. అయినా మనకు అట్లా కాదు కదా. బాహుబలి సినిమాలో యుద్ధం జరిగిపోయిన తర్వాత నా కొడుకు చంపిండు, మన కొడుకు చంపిండు, మనోడు రాజు అంటే మాయిస్మతి సామ్రాజ్యం తరపున శివగామిన మాట అంటది. బాహుబలి ఓ కరెక్ట్ టైంన రాజు అవుతాడు, నా మాటే శిలాఫలకం శిలాశాసనం అనగానే మీసావుడు ఉంటాడు కదా, సల్లకపోయి పక్కన కూర్చున్నట్టుగా రేవంత్ రెడ్డి తీరు కూడా గట్టడే ఉంది. అయితే మీకు ఒకటే అర్థం కావాలి. ఇప్పుడు ప్రత్యేక బీఆర్ఎస్ పార్టీ గురించి ఎందుకు చెప్తున్నా అంటే, ఇప్పుడు నేను సపరేట్గా బీఆర్ఎస్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. కేంద్రం చెప్తా ఉంది ఈరోజు బీఆర్ఎస్ ప్రభుత్వం అనేది వాళ్ళ అప్పులు చేసింది వాళ్ళ సొంతగా సంపాదించుకోవడం కోసం కాదు, ప్రజలకు ఇవ్వడానికి కోసం మాత్రమే వాళ్ళు అప్పు చేసిర్రు అని చెప్పిండు. మరి కేసీఆర్ నిజంగానే అప్పుల పాలు చేసి ఉండుంటే నేను ఒకటే చెప్తున్నా, తెలంగాణ ఏర్పడిన తర్వాత మన తెలంగాణ అప్పెంత ఆ రోజు ఏర్పడిన తర్వాత తెలంగాణ ఎట్లా నడిచింది, అసలు ఎట్లా నడిచింది, కేసీఆర్ ఎట్లా నడిపించిండు, జిల్లాలు ఎట్లా విభజించిండు, ఆ ప్రతి జిల్లాకు ఒక కలెక్టరేట్ ఆఫీస్ ని ఎట్లా నియమించిండు, హాస్పిటల్స్ ఎట్లా నిర్మించిండు, ప్రజలకు ఇబ్బంది కాకుండా అన్ని వసతులు ఎట్లా క్రియేట్ చేసి అన్ని చేసినా కూడా ప్రజలకు రేవంత్ రెడ్డి మంచోడు అనిపించిండట. అంటే ఈ మధ్యకాలం ఎట్లా అయిపోయిందంటే, నీకు మీరు రాజకీయాలు రావాలంటే ఏదో ఒక దొంగ పనో లంగ పని చేసి రావాలి అంతే. నువ్వు ఎంత లంగ పని చేస్తావో నీకు అంత పేరు ఉంటుంది అన్నమాట. నువ్వు పోయేది సరే ఒక రేప్ కేసులోనో, గంజాయి స్మగ్లింగ్లోనో, లేకుంటే దొంగ పైసలు పంచే దొంగ వ్యవహారంలోనో గిట్లా నువ్వు దొరికిపోయి బయటకు వచ్చి కన్నీళ్ళు కార్చి నన్ను రేవంత్ రెడ్డి పంపించి లోపలికి అన్యాయంగా పంపించిండు, నేను తెలంగాణ కోసం కొట్లాడుతూ ఉంటే నన్ను పంపించాడనగా ప్రజలు వామ్మో నిజంగానే కొట్లాడిని కావచ్చు అనుకొని ప్రజలు గప్పున ఓట్లు గుద్దేసి లేవదీస్తారు అతన్ని. గిట్లా అయిపోయింది వారం, గిట్లా చెడదొబ్బింది తెలంగాణ. అందుకని ప్రజలు కూడా ఒక అవగాహనకు రావాలి, ప్రజలు కూడా ఒక రియాలిటీకి రావాలి. హూ ఇస్ ద రేవంత్ రెడ్డి అని మీరు ఈ మధ్య చాలా కాలం యువతకు తెలిసింది ఏంటిది, ఆ గూగుల్ జెమినై, ఏఐలు, చాట్ జీపీటీలు అన్నీ ఉన్నాయి కదా. రేవంత్ రెడ్డి హిస్టరీ అని కొడతారా, రేవంత్ రెడ్డి పాస్ట్ లైఫ్ అని కొడతారా, ఏదైనా కొట్టండి, మంచి మంచి కటౌట్లతో వస్తుంది. ఏ ఉద్యమాలు చేస్తున్నట్టు కాదు, మూటలతో వస్తుంది, మూటలతోటి. చూడండి, మీరే చూడండి, చరిత్ర తెలుసుకోండి. మీరు శివాజీ ఛత్రపతి దాకా పోవాల్సిన అవసరం లేదు. మన తెలంగాణలో ఉన్న ఏక్నాథ్ షిండే కథ తెలుసుకోండి, తర్వాత వేరే ముచ్చటి దాకా పోదాం. తర్వాత శివాజీ ఏం చేసిండు, తర్వాత ఇక్కడ మొఘల్ సామ్రాజ్యం వాళ్ళు ఏం చేసిండ్రు, తర్వాత ఫస్ట్ మన రాష్ట్ర చరిత్ర తెలుసుకోవాలి. ముందు రేవంత్ రెడ్డి తెలుసుకోండి, గూగుల్లో కొట్టండి, మీ చేతిలో ఫోన్లు ఉన్నాయి, పటపట కొట్టేసి కొడితే రేవంత్ రెడ్డి యొక్క ఏదో ఉంటుంది, అది అల్లావుద్దీన్ అద్భుత దీపం అని ఒక కథ వస్తుంది. ఆ కథలో మనోడే ఉంటాడు, రాజుగా ఉంటాడు, మంచి బ్యాగులు పట్టుకొని కూర్చుంటాడు. అది చూడండి, చూసిన తర్వాత మళ్ళీ కామెంట్ చేయండి.